నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ జాబ్ క్యాలెండర్ పేరుతో కాంగ్రెస్ సర్కార్ మోసం బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ప్రజా హక్కులపై రేవంత్ ప్రభుత్వం ఉక్కుపాదం అన్ని వర్గాల గొంతు నొక్కేస్తున్న సర్కార్ హామీలు నమ్మి నిరుద్యోగులు కాంగ్రెస్ కు ఓటేశారు 8 నెలలైనా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్న కేటీఆర్ అసెంబ్లీలో సభ్యుల గౌరవం గంగపాలు సభా నాయకుడిగా హుందాతనం ప్రదర్శించని సీఎం నాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూత ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస వయనాడులో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ప్రకృతి విలయంలో 357 దాటిన మృతుల సంఖ్య జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు బగ్గుమంటున్నారు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువత పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై బీఆర్ఎస్వి నాయకులు సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దానం చేశారు ఉద్యోగాలు లేని జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో దానం నాగేందర్ పదజాలంపై తీవ్రంగా ఫైర్ అయ్యారు ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పిఎస్ కు తరలించారు నిరుద్యోగులకు పూర్తిగా వాళ్ళకి నమ్మకం లేకుండా పోయింది వాళ్ళని నమ్మించి వాళ్ళని మభ్యపెట్టి ఎన్నికలలో మరి నిరుద్యోగులకు అండగా ఉంటాము సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో దొక్కి మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఈనాడు ఆ నిరుద్యోగులను మోసం చేస్తూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఏ ఒక్క డిపార్ట్మెంట్ లో ఎన్ని నోటిఫికేషన్లు ఉన్నాయనేది కూడా తెలపకుండా ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ఇది విడ్డూరంగా ఉందని నేను తెలియజేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పక్షాన మా విద్యార్థి విభాగం నిరంతరం నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు బగ్గుమంటున్నారు జాబులు లేని క్యాలెండర్ తో ఏం చేసుకోవాలని మండిపడుతున్నారు ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ధర్నాలు ఆందోళనలు చేపట్టారు హైదరాబాద్ అశోక్ నగర్ చౌరస్తాలో జాబ్ క్యాలెండర్ పత్రులను తగలబెట్టి స్టూడెంట్స్ నిరసన తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు ఒకే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఎక్కడికి పోయిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారని రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు జాబ్ క్యాలెండర్ వెంటనే జాబ్ క్యాలెండర్ వెంటనే జాబ్ క్యాలెండర్ వెంటనే వి వాంట్ జస్టిస్ జాబ్ క్యాలెండర్ ను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ అంబేద్కర్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు నిరసన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులను బీఆర్ఎస్వి నాయకులు మద్దతు తెలిపారు లెక్కపత్రం లేకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ఏంటని నిరుద్యోగులు మండిపడ్డారు ఏడాదిలోగా ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడని ప్రభుత్వాన్ని నిలదీశారు ఉద్యోగాలు ఇచ్చేదాకా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని నిరుద్యోగులు తేల్చి చెప్పారు జాబ్ క్యాలెండర్ వెంటనే కాలినతో కూడిన జాబ్ క్యాలెండర్ వెంటనే కాలినతో కూడిన జాబ్ క్యాలెండర్ వెంటనే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే వెంటనే కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించిన చేస్తారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ సిగ్గు నిరుద్యోగులను మోసం చేయడము రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వి నాయకులు ఆందోళన చేపట్టారు జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి పోస్టుల సంఖ్యను స్పష్టంగా ప్రకటించాలన్నారు నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం నిండుగా ముంచిందన్నారు నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ కు త్వరలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు బీఆర్ఎస్వి నేతలు మెన్షన్ చేయాలి
జాబ్ క్యాలెండర్ కాదు, జోబ్ క్యాలెండర్. తక్షణమే ఈ జాబ్ క్యాలెండర్ రద్దు చేయాలి. అసెంబ్లీలో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఇది పూర్తి అసంపూర్తిగా ఉన్నది. అంటే నిరుద్యోగులను విద్యార్థులను తప్పుదో పట్టించే విధంగా ఈ రోజు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ మొత్తం జాబ్లెస్ క్యాలెండర్ గా ఉన్నది. దీంట్లో ఎటువంటి అధికారికంగా కానీ మంత్రి గారి సంతకం కానీ ఎటువంటి సిఎస్ సంతకం కానీ ఏ రకంగా అధికారికంగా లేదు ఈ జాబ్ క్యాలెండర్. దీంట్లో అసలు దుర్మార్గమైన కుట్ర అంటే ఏంటంటే ఈ జాబ్ క్యాలెండర్ లో పోస్టులు ఉన్నాయని మెన్షన్ చేయకపోవడం దుర్మార్గం. మరి ఇవాళ రేవంత్ రెడ్డి అంటే నిరుద్యోగులను తప్పుదోవ పట్టించి ఈ జాబ్ క్యాలెండర్ తీసుకురావడం సమంజసం కాదు. ఇవాళ మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో మాట్లాడడానికి టైం ఇవ్వమంటే మైక్ ఇవ్వకుండా ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలతో దుర్మార్గంగా అంటే బూతులుగా మాట్లాడించే దుర్మార్గమైనటువంటి వ్యవస్థకు తెరలేపినటువంటి రేవంత్ రెడ్డి తక్షణమే నిరుద్యోగులకి విద్యార్థులకి క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకటన పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జాబ్ క్యాలెండర్ను నిరసిస్తూ బీఆర్ఎస్పీ విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండర్ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ కాకుండా డూబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టింది. అది ఉద్యోగాలు కాదు, అది నిరుద్యోగులుగా మేము ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళు నిరుద్యోగుల కోసం ఉద్యోగం అయ్యలే, వాళ్ళు కేవలం వాళ్ళ నాటకాల కోసమని ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేశారు. ఈరోజు బీఆర్ఎస్వి సిద్దిపేట జిల్లా పక్షాన, సిద్దిపేట లైబ్రరీ వద్ద విద్యార్థి పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఈరోజు చీచీ తూతు నిరసన కార్యక్రమాన్ని జిల్లా టీఆర్ఎస్ పక్షాన కార్యక్రమం తెలియజేసినాం. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ జాబ్ క్యాలెండరు నిజంగా ఇది జాబ్లెస్ క్యాలెండరు, కేవలము తేదీల క్యాలెండర్ తప్ప ఇందులో ఉద్యోగాలు ఎక్కడ కనిపిస్తలేవు. కాబట్టి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది జాబ్లెస్ క్యాలెండర్ తప్ప నిజంగా కూడా జాబ్ క్యాలెండర్ ఎట్లయితుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 32,000 ఉద్యోగాలు పైచీలకు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి సెలక్షన్ చేసి పరీక్షలు నిర్వహించి సెలక్షన్ చేసి ఇస్తే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పత్రాలు ఇచ్చి నేనే ఇచ్చిన అని చెప్పుకుంటున్నాను. ఇంతకంటే నిస్సిగ్గు ఎక్కడైనా ఉందా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. జాబ్ క్యాలెండర్ ముసుగులో నిరుద్యోగులను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ఏడాదిలోపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి దగా చేశారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ చెప్పిన మాటలు నమ్మే నిరుద్యోగులు కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల తర్వాత కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా జాబ్లెస్ క్యాలెండర్ విడుదల చేయడం పట్ల నిరుద్యోగులంతా ఆందోళన బాట పట్టారని చెప్పారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి నిరుద్యోగులతో మాట్లాడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి పోరాటం కొత్త కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ యువతను దగా చేస్తున్న విధానం మీద అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఎండగడతామన్నారు. మీరు బూతులు తిట్టినా అవమానించినా కాంగ్రెస్ నేతలను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ తేల్చి చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లు పూర్తిగా నీళ్లు లేక అడుగంటిపోయే పరిస్థితికి చేరుకున్నాయని హరీష్ రావు లేఖలో తెలిపారు. గత సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్లో 3.3 టీఎంసీల నీరు ఉంటే ప్రస్తుతం 0.75 టీఎంసీలు, రంగనాయక సాగర్లో 2.3 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.67 టీఎంసీలు, మల్లన్న సాగర్లో 18 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8.5 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్లో 10 టీఎంసీలకు గాను ప్రస్తుతం 4.5 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నాయన్నారు. ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు.
పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే పంటల సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోయిందని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి మిడ్ మానేర్ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలన్నారు. అదేవిధంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం పక్షాన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హరీష్ రావు కోరారు. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వికృత రూపం ప్రదర్శించారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఆటవిక రాజులా ప్రవర్తిస్తూ తన హావభావాలతో ప్రతిపక్ష సభ్యులను బెదిరించేలా వ్యవహరించారని మండిపడ్డారు. అబద్దపు ప్రకటనలు చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సభను వాడుకున్నారన్నారు. అబద్దాలు ఆడడంలో రేవంత్ పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేర్చడంతో పాటు బట్టికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్నారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే ప్రతిపక్ష సభ్యుల మైక్ కట్ చేసి మార్షల్స్ తో బయటకు పంపించారని వేముల ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో ఆయన వ్యవహరించిన తీరు, ఆడిన భాష, ఆయన చూపెట్టిన హావభావాలు ఇవన్నీ కూడా ఆయన వికృత రూపాన్ని కేవలం 7 నెలల కాలంలోనే మాకు ప్రతిపక్ష సభ్యులకు, ఈ రాష్ట్ర ప్రజలకు చూసే దౌర్భాగ్యం, దురదృష్టం కలిగినందుకు నేను బాధపడతా ఉన్నాను. ఎజెండాని ఏ రోజు కూడా ఒక రోజు మొదలు 24 అవర్స్ మొదలు వాళ్ళు ఇయ్యలే. సభ్యుల తిట్లదండకం కావచ్చు, ముఖ్యమంత్రి గారి హావభావాలు కావచ్చు, ఆయన తిట్లదండకం కావచ్చు, ధర్మిలా అసెంబ్లీ వ్యవహారం అంతా చూసి ఆయన మిత్రపక్ష సభ్యుడైనటువంటి ఎంఐఎం సభ్యుడు, సీనియర్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా పాపమైన బాధతో ఇంత అధ్వాన్నంగా సభ నిర్వహించడం నేను ఎప్పుడు చూడలేదు అని ఆయన ఆన్ రికార్డ్ మాట్లాడినాడు. జనరల్ గా ముఖ్యమంత్రి గారు అంటే ఏంటి, సభకు సభానాయకుడిగా వ్యవహరించాలి. ఆయన సభానాయకుడు కాకుండా ఒక అటవిక రాజ్యానికి రాజు ఎట్లయితే అటవికంగా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించినాడు. సబ్జెక్ట్ మీద మంచిగా మాట్లాడి ప్రతిపక్షాలు పైచేయి అవుతున్నదో ఆ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అటవిక రాజుగా రూపాంతరం చెంది సభలోకి వచ్చేసి ఇష్టమైన తప్పుడు పత్రాలు తీసుకొచ్చేసి అవి చదివి మమ్మల్ని తిట్టి సభని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేసినాడు. అన్ని చర్చల్ని కూడా మధ్యలోనే సీఎం గారు రావాలి, ఏదో తప్పుడు పత్రాలు చూపెట్టాలి, చదవాలి, ఏదేదో పొలిటికల్ గా మాట్లాడాలి, సభను పక్కుదవ పట్టించాలి, మా చర్చను మొత్తం ముగింపజేయాలి. ఆ రకంగానే వ్యవహారం చేసినాడు. టోటల్ గా ఈ సభ మొత్తం జరిగింది గత ప్రభుత్వం మీద ఏడుపు, కేసీఆర్ గారిని తిట్టుడు, మేము ఎవరైనా ప్రజా సమస్యలు లేవైతే మమ్మల్ని బెదిరించుడు, మొత్తం ఆ కౌరవ సామ్రాజ్యం తిరిగా ఆ కౌరవులందరినీ మా మీద ఉసిగొల్పి మమ్మల్ని తిట్టించుడు, ఇది తప్ప వాళ్ళు చేసిందేమి లేదు. ఎంత విచిత్రం అంటే అసలు కేసీఆర్ తెలంగాణకు ఏం చేయలేదు అంటాడు ఆయన. ఫైనల్ గా కళ్ళుండి చూడలేని కబోది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమీ చేయలేదన్న మాట. అంటే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసే ఒక కుట్రలో భాగంగా కేసీఆర్ తెలంగాణకి ఏం చేయలేదు, కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఏం చేయలేదు, ఇట్లా ఈ రకమైనటువంటి ఒక దౌర్భాగ్యమైన వాక్యాలు తప్పిస్తే ఈ అసెంబ్లీలో వాళ్ళు చేసిందేమి లేదు. వాళ్ళు ఏం చేస్తారో చెప్పలేదు, ఏం చేసినామో చెప్పలేదు. గ్యారెంటీల ఊసే లేకుండా పోయింది. బడ్జెట్ లో మీ 6 గ్యారెంటీల్ని 13 హామీల్ని 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఒకటికి 4 సార్లు చెప్పినారు. 200 రోజులు కూడా అయిపోయినాయి. ఇవాళ 8వ నెల జరుగుతా ఉన్నది. మీ హామీలు ఏమైనాయి, మీ 4,000 రూపాయల పెన్షన్ ఏమైంది అంటే సమాధానం లేదు. బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదు, మీ 4,000 రూపాయలు ఇస్తామన్నారు కదా, ఎందుకు పెట్టలేదు బడ్జెట్ లో అంటే సమాధానం లేదు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, దాన్ని బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదు అంటే సమాధానం లేదు. విద్యార్థులకి భరోసా కార్డు ఇస్తామన్నారు, ఫీజులు కట్టుకోవచ్చు, ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు అని అన్నారు, దాని ఊసెందుకు లేదు బడ్జెట్ లో అంటే సమాధానం లేదు. నిరుద్యోగులకు 4,000 వృత్తి ఇస్తామన్నారు, దాని ఊసేంది, దాని సంగతి ఏంది అని అంటే దానికి సమాధానం లేదు. రైతు భరోసా 15,000 రూపాయలు అన్నారు, మరి దానికి సరిపడా డబ్బులు లేవు అని అంటే దానికి సమాధానం లేదు. రుణమాఫీ అన్నారు, ఆగస్టు 15 అన్నారు, దాని సంగతి చక్కగా లేదు. ఇవాళ ఈ గ్యారెంటీలు ఏమైనాయని చెప్తే ఎందుకు లేవు అని చెప్పి గట్టిగా అడిగితే మా మైక్ కట్ చేస్తారు. మైక్ ఎందుకు కట్ చేస్తున్నారు నిరసన తెలిపితే మార్షల్లను పెట్టి బయటకు పంపిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు ఆడినారు.
చిల్లర వేషాలు వేసినారు. మా మహిళా సభ్యుల్ని, మా సభ్యుల్ని అవమానం చేయటానికి, మమ్మల్ని బెదిరించడానికి వాడుకున్నారు తప్పిస్తే ఈ సమావేశాల ద్వారా ఒరిగింది ఏమీ లేదు ప్రజలకు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. స్వయాన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా అబద్దాలు మాట్లాడినారు. ముఖ్యమంత్రి గారు అంటారు ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఇచ్చింది అన్న మాట మాట్లాడినాడు. నేను అడుగుతా ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి లోకాన్ని, ఎక్కడైనా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తారా? నోటిఫికేషన్ ఇవ్వకుండానే నీ ఉద్యోగాలు నువ్వెట్లా భర్తీ చేసినట్టు అవుద్ది? మేము రెడీ చేసిన లిస్టును తీసుకొచ్చి బయట ఆ లిస్టు చదివి ఉద్యోగాలు ఇష్టమన్నంత అబద్దం మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇంతకంటే ఒక అబద్దం ఇంకా ఎక్కువ ఉంటుందా ఏదన్నా? హరీష్ రావు గారు అప్పుల గురించి మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు హడావుడిగా అసెంబ్లీ లోపలికి వచ్చేసి ఇగో ఈ పేపర్ని చూపెట్టాడు. దీన్ని చదివాడు ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్నది గత ప్రభుత్వం అని చదివినాడు. ఒక ముఖ్యమంత్రిగా ఒక అధికారిక డాక్యుమెంట్ ని అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనే పదాన్ని మింగేసి చదివి సభను తప్పుదో పట్టించినాడు. ఈ రాష్ట్ర ప్రజలకు అబద్ధం చెప్పినాడు. ఇంత ఘోరమైన తప్పిదం ఏ ముఖ్యమంత్రి కూడా చేయడు. ఇంత ఘోరమైన అబద్ధం ఏ ముఖ్యమంత్రి కూడా ఆడాడు. అది అసెంబ్లీ సాక్షిగా ఆయనకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇవ్వాలి. ఆయనకు అబద్దాలు ఆడడం ఇంతకంటే పెద్ద అబద్దాలు ఎవరు ఆర్డిగా. డిప్యూటీ సీఎం గారు అంటారు, బట్టి విక్రమార్క గారు, 75 కోట్లతోటి నేను సీతారామ ప్రాజెక్టులో 75 కోట్లతోటి నేను 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాను తొందరలోనే అన్నమాట మాట్లాడినాడు. 75 కోట్లతోటి 1,00,000 ఎకరాలకు సాగునీళ్లు అందించే అంత గొప్ప మేధావి సార్ మీరు. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి దేశానికి బట్టి విక్రమార్క గారిని ఇరిగేషన్ శాఖ మంత్రిని చేయండి. 1000 కోట్లలో మొత్తం మీరు అనుకున్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ అయిపోతాయి దేశంలో. నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి బట్టి విక్రమార్క గారికి. నాకు ఫ్రెండ్ ముఖ్యమంత్రి గారి సహవాసంతో డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి కూడా అబద్దాలు అలవాటైపోతా ఉన్నాయి. దేశంలో 2,02,000 ఉద్యోగాల భర్తీ చేసింది గత కేసీఆర్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తేల్చి చెప్పారు. ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారని పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. మరోవైపు దానం చేసిన వ్యాఖ్యలపై కౌశిక్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలిచిన తర్వాత మాట్లాడాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 2024 వరకు 2 లక్షలు నింపుతామన్నారు. కనీసం ఒక్క ఉద్యోగం అన్నా మీరు నింపినరా? ఇవాళ కేసీఆర్ గారు 2,02,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో సుమారు 10 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు కల్పించింది. ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. దట్ ఈస్ కేసీఆర్. మీరు కేసీఆర్ గారిని విమర్శించే కంటే ముందు అసలు మీరేం చేస్తున్నారు, మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఏం చేస్తున్నారు అనేది చూపిస్తారా? ఒక ప్రాక్టికల్ గా చర్చ పెట్టండి. మేము అధికారం ఉన్నాము, మందబలం మా దగ్గర ఉన్నది, మేము ఏది పడితే మాట్లాడతాం, మేము ప్రతిపక్షాలకి మైక్యం, మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం అంటే కలవదు. ఒక్కసారి ఎంత చెండాలంగా అంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిగ్గు శరము లజ్జ లేకుండా కేసీఆర్ గారు ఇచ్చిన 32,000 ఉద్యోగాలు కూడా మా ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పుకోవడానికి కూడా నీకు సిగ్గు అనిపిస్తలేదా అని నేను అడుగుతా ఉన్నాను. అసలు నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఎగ్జామ్లు రాయకుండా అసలు ఉద్యోగాలు ఎక్కించడం కొంచెం చెప్పు. మందికి పుట్టిన బిడ్డలు నా బిడ్డ అని చెప్పి ముద్దానికి నీకు సిగ్గులేదా అని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ నువ్వు ఒక్కటే జవాబు చెప్పు. మీరు జాబ్ క్యాలెండర్ ఈ డిసెంబర్ వరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలే ఉన్నాయి. మీ జాబ్ క్యాలెండర్ ఏది? ఎప్పుడు ఎగ్జామ్లు పెడతావు, ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు? నిరుద్యోగుల కోసం మేము కొట్లాడుతుంటే యావత్ నిరుద్యోగులని మొత్తము ఇవాళ దానం నాగేందర్ గారు చెడ్డ మాటలు తిట్టింది కూడా యావత్ నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేసిర్రు, చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయ్యా దానం నాగేందర్ గారు, మీరు భయపెట్టితే ఇక్కడ భయపడేటోడు ఎవ్వరు లేడు. హైదరాబాద్ నడి బొడ్డుల్నే ఉన్న
నడి బొట్టుల్నే తిరుగుతున్నా. నీకు దమ్ముంటే నువ్వు మొగోనివే అయితే చెప్పు, నేను ఏడికి రావాలి చూసుకుందామన్నావు కదా. నీ ఖరీదాబాద్ చౌరస్తాకి రావాలన్నా, అశోక్ నగర్ చౌరస్తాకి రావాలన్నా, నువ్వు డేట్ టైం పెట్టు, నేను రావడానికి సిద్ధంగా ఉన్నా బిడ్డ దానం నాగేందర్. నీ రౌడీజం చేస్తా అంటే భయపెట్టిస్తే ఈడ ఎవ్వడు కూడా నీతో భయపడేటోడు లేడు అని దానం నాగేందర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాను. నీకు ఇజ్జత్ ఉంటే, సిగ్గుంటే, శరం ఉంటే, లజ్జా మానం ఉంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది నీకు ఎమ్మెల్యే పదవి. నీకు దమ్ముంటే రిజైన్ చేసి పార్టీ మారు, రిజైన్ చేసి పార్టీ మారి వేరే పార్టీ నుంచి వచ్చి గెలిచినాక మాట్లాడు. సిగ్గు లేకుండా మా బీఫా మీద గెలిచి నువ్వు మాట్లాడుతున్నావు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు మేము సవాల్ విసురుతున్నాం, నువ్వు రిజైన్ చేసి మళ్ళా పోటీ చేయి. కానీ నువ్వు ఆడి నుంచి ఉండి మా శాసనసభ్యులని మమ్మల్ని బెదిరిస్తే భయపడేటోళ్ళు ఎవరు లేరని తెలియజేస్తూ నిజాం షుగర్స్ పునరుద్ధరణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు. కమిటీల పేరిట రేవంత్ సర్కార్ కాలక్షేపం చేస్తోంది. అధికారంలోకి రాగానే 6 నెలల్లోనే పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ బుట్టదాఖలు చేసింది. తూతూ మంత్రంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కమిటీని వేసి చేతులు దులుపుకుంది. దీంతో బోధన్ చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కార్మికులకు, ఈ ప్రాంత రైతులకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని 6 నెలల్లోనే పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీగానే మిగిలిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పిసిసి అధ్యక్షుడి హోదాలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 7 నెలలైనా అడుగు ముందుకు పడలేదు. పునరుద్ధరణ కోసమంటూ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఇది చుట్టపు చూపుగానే పరిమితమైంది. మంత్రి శ్రీధరబాబుతో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఫ్యాక్టరీని సందర్శించారు. రైతులు, కార్మికులు, రాజకీయ పక్షాల అభిప్రాయాలు తీసుకున్నారు. చక్కెర పరిశ్రమను ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోందని చెప్పి మళ్లీ తిరిగి రాలేదు. చెరుకు రైతులకు పర్చేజ్ ట్యాక్సీ రాయితీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ట్రాన్స్పోర్ట్ రాయితీ, కొత్త వంగడాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఇక ఆ తర్వాత అడుగు ముందుకు పడలేదు. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లోనూ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సైతం నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. లో ప్రస్తుత యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించింది. దీనిపై చక్కెర ఫ్యాక్టరీ కార్మికులు కోర్టును ఆశ్రయించారు. తమకు రావాల్సిన వేతనాలపై న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ 9 ఏళ్ల పాటు లే ఆఫ్ లో భాగంగా పని కోల్పోయిన కార్మికుల దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా అన్నది అనుమానమే. రిటైర్మెంట్ వయసు దాటిన కార్మికుల స్థానంలో కొత్త వారి నియామకం చేపట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని 1938లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నేతృత్వంలో నెలకొల్పారు. నిజాం హయాంలో ఆసియాలోనే అతిపెద్ద ఫ్యాక్టరీగా రికార్డులకెక్కింది. శక్కర్ నగర్ గా పేరుగాంచిన ఈ ప్రాంతమంతా కార్మికులకు చేతి నిండా పనితో, రైతులకు సమృద్ధిగా చెరుకు పంటలతో కలకలలాడింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని నెలకొల్పినప్పుడే యాజమాన్యం 16,395 ఎకరాలు సేకరించింది. రైతులపై ఆధారపడకుండా మిల్లుకు అవసరమైన చెరుకును సొంతంగా సాగు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. సాగునీటి కోసం నిజాం షుగర్ జలాశయం సైతం నిర్మించారు. శక్కర్ నగర్ కేంద్రంగా 20 కిలోమీటర్ల పరిధిలో భూములు విస్తరించగా నిర్వహణకు డివిజన్ల వారీగా 14 ఫారాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆస్తులపై పర్యవేక్షణ పూర్తిగా కొరబడింది. కోట్లు విలువ చేసే వ్యవసాయేతర భూములు ఆక్రమణకు గురయ్యాయి. నష్టాల నెపంతో 1996 జూలైలో ప్లాంటేషన్ విభాగాన్ని శాశ్వతంగా మూసివేశారు. అప్పటి నుంచి భూములు అమ్మకం మొదలైంది.
ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు వేలంపాట ద్వారా కలిపి 14,787 ఎకరాలు రైతులకు విక్రయించారు. మిల్లు కార్మికులు 305 ఎకరాలు కొనుగోలు చేశారు. 2002లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం బోధన్ చక్కెర కర్మాగారాన్ని నాశనం చేసింది. ఫ్యాక్టరీ నిర్వహణను ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించిన తర్వాత మరికొంత భూమిని తెగనమ్మేశారు. బోధన్ చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశంపై కార్మికులకు, ఆ ప్రాంత రైతులకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పునరుద్ధరణ అంటే ప్రభుత్వమే ఫ్యాక్టరీని చేతుల్లోకి తీసుకొని నడుపుతుందా? ఇప్పుడున్న యాజమాన్యానికి బాధ్యతలు ఇస్తుందా? యాజమాన్యం మార్పును చేపట్టి కొత్త వారికి కట్టబెట్టి ఫ్యాక్టరీని నడిపిస్తారా అనే అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు. ఫ్యాక్టరీని ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారు? ప్రస్తుతం ఫ్యాక్టరీలో ఉన్న యంత్రాలు పనికి వస్తాయా? కొత్త యంత్రాలు తేవాల్సి ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది. ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తే ఉన్న ఫలంగా రైతులను చెరుకు పంట సాగు వైపు మళ్లించాల్సి ఉంటుంది. అయితే బోధన్ చుట్టూ 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చెరుకు సాగు ప్రోత్సాహకానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అడుగులు పడడం లేదు. నిజాం షుగర్ పునరుద్ధరణపై రేవంత్ సర్కార్ తీరుతో అనుమానాలు కలుగుతుండగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. మద్యం వ్యాపారుల్లో అనుభవం ఉన్న అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు ఈ ఫ్యాక్టరీని హస్తగతం చేసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతుందన్న చర్చ బోధన్లో విస్తృతంగా వినిపిస్తోంది. భరతనాట్య, కూచిపూడి నర్తకిగా ఖ్యాతిగాంచిన యామిని కృష్ణమూర్తి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1940లో మదనపల్లెలో జన్మించారు. యామినికి 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. గతంలో తీతిదే ఆస్థాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు. ఢిల్లీలో యామిని స్కూల్ ఆఫ్ డాన్స్ స్థాపించి నృత్యంలో ఎంతో మందికి యామిని కృష్ణమూర్తి శిక్షణనిచ్చారు. ఏ ఫ్యాషన్ ఫర్ డాన్స్ పేరుతో పుస్తకం రచించారు. కేరళ వాయనాడ్లో వరదలు బీభత్సం సృష్టించాయి. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ కొండరాళ్లు, చెట్లు, మట్టి దిబ్బలతో నిండిపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తంగా వయనాడ్ విలయంలో ఇప్పటికీ మృతుల సంఖ్య 357కు చేరింది. వయనాడ్లో అటవీ ప్రాంతంలో రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొండ చర్యలు విరిగిపడుతున్న సహాయక బృందం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఈ సమయంలో అటవీ ప్రాంతంలో ఉన్న లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఓ గిరిజన కుటుంబం చిక్కుకొని ఉండడాన్ని బృందం గమనించింది. వారిని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో 4.5 గంటల పాటు శ్రమించి తాళ్ల సహాయంతో కొండపైకి చేరుకున్నారు. అక్కడ పనియాతకు చెందిన ఓ గిరిజన కుటుంబం గుహలో చిక్కుకొని ఉండగా వారిని రక్షించారు. వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఎంతో మంది మృతి చెందడం యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు నటులు సీఎం రిలీఫ్ ఫండ్కు భారీ విరాళాలిచ్చారు. తాజాగా కమల్ హాసన్ 25 లక్షల రూపాయలు విరాళం అందించారు. మరోవైపు వయనాడ్ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్ లాల్ స్వయంగా ముందుకొచ్చారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్గా ఉన్న మోహన్ లాల్ విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశమయ్యారు. బాధితులకు పునరావాసం కల్పించడం కోసం 3 కోట్ల రూపాయలను విరాళం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.